హలో సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్. పార్ట్ 3తో కంక్లూడ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. సో, అందుకని పార్ట్ 4లో రివిజన్ చేస్తున్నాను. సెక్షన్ 92 సిఈ సెకండరీ అడ్జస్ట్‌మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా టైమ్స్ ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగాడు. సెక్షన్ 94 బి ఎవ్రీ అటెంప్ట్‌లో సెక్షన్ 94 బి నుంచి ఒక క్వెషన్ వస్తుంది. క్వెషన్ నంబర్ 7 బి. ఓకే. అంటే 7th క్వెషన్‌లో సెకండ్ సబ్ క్వెషన్ ఎప్పుడు కూడా సెక్షన్ 94 బి గురించి అడుగుతున్నాడు. దీనికి రిలేటెడ్ మనం ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం ఈ క్లాస్‌లో. ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ వర్క్ బుక్‌లో నుంచి. వి విల్ డిస్కస్ వెరీ క్లియర్‌లీ. సో, ఈ లెక్చర్‌ని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ రివిజన్ లెక్చర్‌ని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే సెకండరీ అడ్జస్ట్‌మెంట్ ఎగ్జామ్‌లో క్వెషన్ అడుగుతున్నాడు. అలానే సెక్షన్ 94 బి మీద కూడా ఎగ్జామ్‌లో డెఫినిట్‌గా క్వెషన్ వస్తది. ఓకే. ఫస్ట్ మనం ఈ సెకండరీ అడ్జస్ట్‌మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 92 సిఈ సెకండరీ అడ్జస్ట్‌మెంట్. సార్, సెకండరీ అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ సెకండరీ అడ్జస్ట్‌మెంట్ గురించి మాట్లాడే ముందు ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటో చెప్తాను. ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్ అర్థమయ్యాక స్లోగా మీకు సెకండరీ అడ్జస్ట్‌మెంట్ కూడా అర్థమవుతుంది. 2 కంపెనీస్ ఉన్నాయి. రాగా లిమిటెడ్, సాహో లిమిటెడ్. అయితే రాగా లిమిటెడ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా, సాహో లిమిటెడ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ యూఎస్ఏ. సో, బోత్ ఆర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. అంటే రాగా లిమిటెడ్, సాహో లిమిటెడ్ బోత్ ఆర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఎప్పుడైతే ఆ 2 అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అయ్యాయో, ఆ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్‌కి జరగాలి. అయితే రాగా లిమిటెడ్ సేల్ చేసింది సాహో లిమిటెడ్‌కి. ఎంత వర్త్ ఆఫ్ గూడ్స్? 10 క్రోర్ వర్త్ ఆఫ్ గూడ్స్. అయితే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ కాలిక్యులేట్ చేశారు. కంపేరబుల్ అన్‌కంట్రోల్డ్ ప్రైస్ మెథడ్ యూజ్ చేసి ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ కాలిక్యులేట్ చేశారు. ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఎంతొచ్చింది? 15 క్రోర్స్ వచ్చింది. అంటే కావాలని 15 క్రోర్ వర్త్ ఆఫ్ గూడ్స్‌ని అండర్ సేల్స్ చేశారు. తక్కువ సేల్స్ చేశారు. సో, మన అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్‌కి 15 క్రోర్స్‌కి సేల్ చేయట్లా. కావాలని తక్కువకి సేల్ చేస్తున్నారు 10 క్రోర్స్‌కి. ఎందుకు తక్కువకి సేల్ చేస్తున్నారంటే, ఎప్పుడైతే తక్కువకి సేల్ చేశారో ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ కూడా తగ్గుతుంది కాబట్టి అండర్ సేల్స్ ఎంత చేశారు? అండర్ సేల్స్ ఎంత? 5 క్రోర్స్. అంతే కదా! ఈ అండర్ సేల్స్ ఏదైతే 5 క్రోర్స్ ఉందో దట్ విల్ బి యాడెడ్ టు ఇన్‌కమ్ ఆఫ్ ఎస్ఎస్‌సి. యాడెడ్ టు ఇన్‌కమ్ ఆఫ్ ఎస్ఎస్‌సి. దీన్నే మనం ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్ అంటాం. అంటే ఏదైతే ఇన్‌కమ్ అడిషన్ జరిగిందో, ఆ ఇన్‌కమ్ అడిషన్‌ని మనం ఏమంటామంటే ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్ అంటాం. అర్థమైందా? సార్, సెకండరీ అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఏదైతే ఇన్‌కమ్ అడిషన్ జరిగిందో, మనకి ఫారిన్ నుంచి ఎంత రావాలి? 15 క్రోర్స్ రావాలి. కానీ మనం 15 క్రోర్స్‌కి బిల్లింగ్ చేశామా? చేయలేదు. ఓన్లీ 10 క్రోర్స్‌కే బిల్లింగ్ చేశాం. అండర్ బిల్లింగ్ ఎంత చేశాం? 5 క్రోర్స్ అండర్ బిల్లింగ్ చేశాం. అంటే మనకి అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్ నుంచి ఐడియల్‌గా ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ వైస్‌గా 15 క్రోర్స్ రావాలి. కానీ మనకి 15 క్రోర్స్ వచ్చాయా? రాలేదు. మనకి ఎంతొచ్చింది? ఓన్లీ 10 క్రోర్సే వచ్చింది. 5 క్రోర్స్ రాలేదనమాట. ఇక్కడ ఏదైతే ఆ 5 క్రోర్స్ రాలేదో దట్ షుడ్ బి రీపాట్రియేటెడ్ టు ఇండియా. దట్ షుడ్ బి రీపాట్రియేటెడ్ టు ఇండియా వితిన్ 90 డేస్. సో, ఏదైతే ఇన్‌కమ్ అడిషన్ జరిగిందో, ఆ ఇన్‌కమ్ అడిషన్ 5 క్రోర్స్‌ని ఫారిన్ నుంచి తీసుకురావాలంట. అర్థమవుతుందా? ఎన్ని డేస్ లోపల తీసుకురావాలి? 90 డేస్ లోపల తీసుకురావాలి. సార్, 90 డేస్ ఏ డేట్ నుంచి కౌంట్ చేస్తారు? అది నేను కొంచెం సేపు ఆగాక చెప్తా. బట్ థింగ్ ఏంటంటే ఇన్‌కమ్ అడిషన్ ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్. ఏదైతే ఇన్‌కమ్ అడిషన్ జరిగిందో 5 క్రోర్స్ దాన్ని ఫారిన్ అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్ నుంచి ఇండియాకి తీసుకురావాలన్నమాట. ఎప్పటి లోపల తీసుకురావాలి? 90 డేస్ లోపల తీసుకురావాలి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీపాట్రియేటెడ్ 90 డేస్ లోపల రీపాట్రియేషన్ గనక జరగకపోతే, ఇఫ్ నాట్ రీపాట్రియేటెడ్ ఇన్ 90 డేస్, ఇఫ్ నాట్ రీపాట్రియేటెడ్ ఇన్ 90 డేస్, దెన్ 5 crores will be deemed as loan given to associated enterprise. Loan given to associated enterprise. And interest income will be added to income of SSC. Interest income will be added to income of. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు
15 క్రోర్స్‌కి సేల్ చేయాలి. కానీ 15 క్రోర్స్‌కి సేల్ చేసావా? 15 క్రోర్స్‌కి సేల్ చేయలా. ఓన్లీ 10 క్రోర్స్‌కే సేల్ చేసావు గదా! డిఫరెన్స్ 5 క్రోర్స్ ఉంది గదా! ఆ డిఫరెన్స్ 5 క్రోర్స్‌ని ఇండియాకి తీసుకొచ్చేయాలి 90 డేస్‌లో. ఒకవేళ నువ్వు ఆ 5 క్రోర్స్‌ని ఇండియాకి గనక తీసుకురాకపోతే, ఆ 5 క్రోర్స్ నువ్వు లోన్ ఇచ్చావన్నట్లుగా డీమ్ చేసుకొని, ఆ 5 క్రోర్స్ డీమ్డ్ లోన్ మీద ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ యాడ్ చేస్తానని చెప్పి ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ చెప్తుంది. అర్థమైందా? సో, ఏదైతే ఇన్‌కమ్ ఎడిషన్ ఉందో, ఆ ఇన్‌కమ్ ఎడిషన్‌ని 90 డేస్ లోపల ఇండియాకి తెచ్చేయాలి. మీరు గనుక 90 డేస్ లోపల తీసుకురాకపోతే, ఆ 5 క్రోర్ రూపీస్ ఇట్ విల్ బి డీమ్డ్ యాస్ లోన్ గివెన్ టు అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్. ఆ డీమ్డ్ లోన్ మీద ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ ఏదైతే ఉంటదో, ఆ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్‌ని యాడ్ చేస్తారనమాట ఇన్‌కమ్‌కి. అర్థమవుతుందా? సో, దట్ ఈస్ ద పాయింట్. ఒకవేళ 90 డేస్ లోపల ఇండియాకి రీపాట్రియేట్ చేసేస్తే ఇంక ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ యాడ్ చేయరు. ఒకవేళ 90 డేస్ లోపల ఇండియాకి తీసుకురాకపోతే, ఆ 5 క్రోర్స్‌ని డీమ్డ్ లోన్‌గా ట్రీట్ చేసి, ఆ డీమ్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ యాడ్ చేస్తా ఎళ్తారు ఎవ్రీ ఇయర్. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకొచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ ఆ 5 క్రోర్స్ మీద ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ యాడ్ చేస్తా వెళ్తారు. అర్థమైందా? సార్ ఈ 90 డేస్ ఏ డేట్ నుంచి కాలిక్యులేట్ చేయాలి? అలానే సెకండరీ అడ్జస్ట్‌మెంట్ ఏ ఏ కేసెస్‌లో అప్లై అవుతుంది? అది ఇప్పుడు నేను చెప్తాను. బేసికల్లీ సెకండరీ అడ్జస్ట్‌మెంట్ 5 కేసెస్‌లో అప్లై అవుతుంది. ఎన్ని కేసెస్ అండి? సెకండరీ అడ్జస్ట్‌మెంట్ ఈస్ అప్లికబుల్ ఇన్ 5 కేసెస్. ఫస్ట్ కేస్ 1 SSC made primary adjustment on suo motu basis. Suo motu అంటే ఏంటి? ఎస్ఎస్‌సి వాడంతటి వాడే ఎస్ఎస్‌సి ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ కాలిక్యులేట్ చేసుకున్నాడు. వాడంతటి వాడే డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఇన్‌కమ్ ఎడిషన్ ఎస్ఎస్‌సి తనంతట తానే వాలంటరీగా చేస్తున్నాడు. ఆ కేస్‌లో ఎంతైతే ఇన్‌కమ్ ఎడిషన్ ఎస్ఎస్‌సి తనంతట తానే చేసుకున్నాడో ఆ ఇన్‌కమ్‌ని మొత్తం ఇండియాకి తీసుకొచ్చేయాలి. ఎన్ని డేస్ లోపల? 90 డేస్ లోపల తీసుకొచ్చేయాలి. ఆ 90 డేస్ ఏ డేట్ నుంచి కాలిక్యులేట్ చేస్తారు? ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ డ్యూ డేట్ నుంచి కాలిక్యులేట్ చేస్తారు. అర్థమవుతుందా? సో దట్ షుడ్ బి రీపాట్రియేటెడ్ టు ఇండియా వితిన్ 90 days. Repatriate within 90 days from ITR due date. ITR due date under section 139(1). నార్మల్‌గా ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అయినప్పుడు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ డ్యూ డేట్ ఏంటి అంటే 30th నవంబర్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. సో, ఆ 30th నవంబర్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ఐటీఆర్ డ్యూ డేట్ ఉంది కదా! ఆ డ్యూ డేట్ నుంచి 90 డేస్ లోపల ఏదైతే ఇన్‌కమ్ ఎడిషన్ జరిపారో అది ఇండియాకి తీసుకొచ్చేయాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఇండియాకి తీసుకురాకపోతే ఇట్ విల్ బి డీమ్డ్ యాస్ లోన్ గివెన్ టు అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ విల్ బి కాలిక్యులేటెడ్. అర్థమవుతుందా? కేస్ 2 ఏవో, ఏవో మీకు తెలుసు కదా! అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ మేడ్ ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్. ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్. సో, సెకండ్ కేస్‌లో ఎస్ఎస్‌సి తనంతట తనుగా వాలంటరీగా ఇన్‌కమ్ ఎడిషన్ చేయట్లా. ఇన్‌కమ్ ఎడిషన్ ఎవరు చేస్తున్నారు? అసెసింగ్ ఆఫీసర్ ఇన్‌కమ్ ఎడిషన్ చేస్తున్నారు. అసెసింగ్ ఆఫీసర్ ఏదైతే ఇన్‌కమ్ ఎడిషన్ చేశారో దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఎస్ఎస్‌సి. అర్థమవుతుందా? అంటే అసెసింగ్ ఆఫీసర్ చెప్పారు. నువ్వు సేల్స్ 8 క్రోర్స్‌కి చేసావు. కానీ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ 11 క్రోర్స్ వస్తుంది. ఇన్‌కమ్ ఎడిషన్ ఎంత అంటే 3 క్రోర్స్ అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ చెప్పారు. అసెసింగ్ ఆఫీసర్ ఇన్‌కమ్ ఎడిషన్ చేస్తే ఆ ఇన్‌కమ్ ఎడిషన్‌ని ఎస్ఎస్‌సి యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే ఎస్ఎస్‌సి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్‌గా అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేస్తాడు కదా! అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన డేట్ దగ్గర నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల ఆ ఇన్‌కమ్ ఎడిషన్‌ని ఇండియాకి రీపాట్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇన్ దిస్ కేస్ లైక్ repatriate within 90 days from date of assessment order. అర్థమవుతుందా? సో, ఎస్ఎస్‌సి తనంతట తనుగా ఇన్‌కమ్ ఎడిషన్ చేసుకుంటే ఐటీఆర్ డ్యూ డేట్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల ఇండియాకి డబ్బులు తెచ్చేయాలి. అసెసింగ్ ఆఫీసర్ చేసిన దాన్ని ఎస్ఎస్‌సి యాక్సెప్ట్ చేస్తే అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన డేట్ దగ్గర నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల ఇండియాకి తీసుకొచ్చేయాలి. అర్థమవుతుందా? థర్డ్ ప్రైమరీ అడ్జస్ట్‌మెంట్ ఈస్ డ్యూ టు
ఈజ్ డ్యూ టు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్. ప్రైమరీ అడ్జస్ట్మెంట్ మీకు తెలుసు కదా, లైక్ పార్ట్ 3లో నేను చెప్పాను అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ క్లియర్గా డిస్కస్ చేశాను. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఏ మెథడ్ ఫాలో అవుతారు ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి అది క్లియర్గా రాసుకున్నారు. ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది క్లియర్గా రాసుకున్నారు. సో ఆ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్లో మెథడ్ అప్లై చేయడం వల్ల ప్రైమరీ అడ్జస్ట్మెంట్ జరిగింది. అప్పుడు లైక్ విత్ ఇన్ 90 డేస్, ఆ 90 డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే, if APA advance pricing agreement entered before ITR due date, APA entered after ITR due date. ఒకవేళ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ కన్నా ముందే ఎంటర్ అయితే అప్పుడు 90 డేస్ రీపాట్రియేట్ విత్ ఇన్ 90 డేస్ ఫ్రమ్ యాక్చువల్ ఐటీఆర్ ఫైలింగ్ డేట్. వెరీ ఇంపార్టెంట్, ఫ్రమ్ యాక్చువల్ ఐటీఆర్ ఫైలింగ్ డేట్. వాడు నిజంగా ఎప్పుడైతే ఐటీఆర్ ఫైల్ చేస్తాడో ఆ ఐటీఆర్ ఫైల్ చేసిన డేట్ నుంచి 90 డేస్ లోపల ఇండియాకి డబ్బులు తీసుకొచ్చేయాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఇఫ్ APA ఈజ్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఈజ్ ఎంటర్డ్ ఆఫ్టర్ ఐటీఆర్ డ్యూ డేట్, ఒకవేళ ఆఫ్టర్ ఐటీఆర్ డ్యూ డేట్ ఎంటర్ అయితే ఈ షుడ్ రీపాట్రియేట్ విత్ ఇన్ 90 డేస్ from end of month in which APA is entered. For example, APA అనేది 10th November 2025. అర్థమవుతుందా? 10th November 24, 10th November అంటే బిఫోర్ 30th నవంబరేగా, బిఫోర్ ఐటీఆర్ డ్యూ డేటేగా. సో బిఫోర్ ఐటీఆర్ డ్యూ డేట్ APA ఎంటర్ అయితే ఇన్ దట్ కేస్ లైక్ యాక్చువల్ ఐటీఆర్ ఫైలింగ్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఆర్ ఫైల్డ్ ఆన్ 5th December 25. నా 5th December 25 నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల, ఫ్రమ్ 5th December 25 విత్ ఇన్ నెక్స్ట్ 90 డేస్ he should repatriate money to India. అర్థమవుతుందా? అంటే మీరు కనుక అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లోపల ఎంటర్ అయితే మీరు యాక్చువల్గా ఫైల్ చేసిన ఐటీఆర్ డేట్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల డబ్బుల్ని ఇండియాకి తీసుకొచ్చేయాలి. అర్థమవుతుందా? ఒకవేళ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఆన్ 20 December 25 అంటే బిఫోర్ డ్యూ డేటా, ఆఫ్టర్ డ్యూ డేటా? ఆఫ్టర్ ఐటీఆర్ డ్యూ డేట్. ఇక్కడేంటి? బిఫోర్ ఐటీఆర్ డ్యూ డేట్. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఎండ్ ఆఫ్ ద మంత్. ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే ఏంటి? 31st December 25. 31st December 25 నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల యూ హ్యావ్ టు రీపాట్రియేట్ మనీ టు ఇండియా. అర్థమైందా అండి? సో చాలా సింపుల్. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటర్డ్ బిఫోర్ ఐటీఆర్ డ్యూ డేట్. Bring money to India within 90 days from actual ITR filing date. Advance pricing agreement entered after ITR due date. అప్పుడు ఏం చేయాలి మనం? మన క్రైటీరియా ఏంటి? లైక్ అమౌంట్ అనేది ఇండియాకి 90 డేస్ లోపల తీసుకురావాలి. ఆ 90 డేస్ ఏ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? APA ఎంటర్ అయిన మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల ఆ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ డబ్బుల్ని ఇండియాకి తీసుకొచ్చేయాలి. అర్థమవుతుందా? సో ఏదైతే ఇక్కడ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ ఉందో దీన్నే మనం ఎక్సెస్ మనీ అని కూడా అంటాం. ప్రైమరీ అడ్జస్ట్మెంట్ ఆర్ ఎక్సెస్ మనీ. ఆ ఎక్సెస్ మనీని ఇండియాకి తీసుకొచ్చేయాలి. ఎన్ని డేస్ లోపల? 90 డేస్ లోపల. అర్థమవుతుందా? నెక్స్ట్ కేస్ 4, కేస్ 5. 4th కేసు సేఫ్ హార్బర్ రూల్స్. 5th కేసు మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్. ఈ రెండు అంత ఇంపార్టెంట్ కాదు, రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేశాము. సో
బట్ దీస్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇవంతా గుర్తుపెట్టుకోకర్లా. కానీ ఫస్ట్ 3 మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎస్సి తనంతట తను ఆర్మ్స్ లెంత్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్కమ్ ఎడిషన్ చేసుకుంటే ఐటీఆర్ డ్యూ డేట్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల డబ్బులు తెచ్చేయాలి. అది కేస్ 1. కేస్ 2 ఏంటి? అసెసింగ్ ఆఫీసర్ ఇన్కమ్ ఎడిషన్ చేశాడు. దాన్ని ఎస్ఎస్సి యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన డేట్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల ఇండియాకి డబ్బులు తెచ్చేయాలి. అది కేస్ 2. కేస్ 3 అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ కనుక బిఫోర్ ఐటీఆర్ డ్యూ డేట్ ఎంటర్ అయితే అప్పుడు యాక్చువల్ ఐటీఆర్ ఫైలింగ్ డేట్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల డబ్బులు ఇండియాకి తెచ్చేయాలి. అర్థమవుతుందా? ఒకవేళ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఆఫ్టర్ ఐటీఆర్ డ్యూ డేట్ ఎంటర్ అయితే అప్పుడు ఏ మంత్లో అయితే అప్పా ఎంటర్ అయ్యారో ఆ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల ఇండియాకి డబ్బులు తీసుకురావాలి. అర్థమవుతుందా? కానీ ఈ కేసులో ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, సార్ 90 డేస్ లోపల డబ్బులు తేలా, ఆఫ్టర్ 90 డేస్ డబ్బులు తెచ్చారు, ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, ఆఫ్టర్ 90 డేస్ క్యాలిక్యులేట్ చేయాలా అంటే ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? సో లైక్ జనరల్గా ఏంటి, 90 డేస్ లోపల డబ్బులు తేవాలి, కానీ 90 డేస్ లోపల డబ్బులు తేలా, 100 డేస్కి డబ్బులు తెచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 100 డేస్కి డబ్బులు తెస్తే ఎక్స్ట్రా 10 డేస్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామా, టోటల్ 100 డేస్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామా అంటే టోటల్ 100 డేస్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ కేసులో ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ from ITR due date. ITR. C. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఐటీఆర్ డ్యూ డేట్ లోపల ఎంటర్ అయ్యారు. అప్పుడు మీరు డబ్బులు ఎప్పటి లోపల తేవాలి? 90 డేస్ లోపల తేవాలి. 90 డేస్ ఏ రోజైతే మీరు ఐటీఆర్ ఫైల్ చేశారో ఐటీఆర్ ఫైలింగ్ డేట్ దగ్గర నుంచి 90 డేస్ లోపల డబ్బులు తేవాలి. లేకపోతే ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్. ఆ డీమ్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రం యాక్చువల్ ఐటీఆర్ ఫైలింగ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయరు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రం ఐటీఆర్ డ్యూ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, అప్పా ఎంటర్డ్ ఆన్ 15th November 25, అంటే బిఫోర్ డ్యూ డేటే కదా. కానీ ఐటీఆర్ ఫైల్డ్ ఆన్ 6th December 25. నా 6th December 25 నుంచి 90 డేస్ లోపల అంటే ఏంటి, డిసెంబర్లో 25, జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చ్ 6. సో 6th March 2026 లోపల మనీని ఇండియాకి తీసుకొచ్చేయాలి. ఆ ఎక్సెస్ మనీని ఇండియాకి తీసుకొచ్చేయాలి. లేకపోతే ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్. ఆ డీమ్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? ఐటీఆర్ ఫైలింగ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయరు. ఐటీఆర్ డ్యూ డేట్ ఏంటి? ఐటీఆర్ డ్యూ డేట్ ఈస్ 30th November 25. 30th November 25 నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. అర్థమవుతుందా? అంటే డబ్బులు తీసుకురావడం ఏమో ఐటీఆర్ ఫైలింగ్ డేట్ నుంచి నెక్స్ట్ 90 డేస్ లోపల తేవాలి. ఒకవేళ తీసుకురాకపోతే ఇంట్రెస్ట్ వేస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఐటీఆర్ ఫైలింగ్ డేట్ నుంచి వేయరు, ఐటీఆర్ డ్యూ డేట్ నుంచి వేస్తారు. అర్థమైందా? నెక్స్ట్, సార్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తా అన్నారు కదా, ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? వాట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్? సార్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఎక్సెస్ మనీ. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఇండియన్ కరెన్సీలో ఉంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ కనుక ఫారిన్ కరెన్సీలో ఉంటే దెన్ ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది. ట్రాన్సాక్షన్ కనుక ఇండియన్ కరెన్సీలో ఉంటే ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ యాజ్ ఆన్ 1st April of previous year.
ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫారిన్ కరెన్సీలో ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 6 months LIBOR as on 30th September of previous year ప్లస్ 3%. ఇక్కడేమో ప్లస్ 3.25%. అర్థమవుతుందా? ఒకవేళ ఆ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఇండియన్ కరెన్సీలో డినామినేట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ యాజ్ ఆన్ 1st April ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ప్లస్ 3.25%. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫారిన్ కరెన్సీలో డినామినేట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 6 months LIBOR యాజ్ ఆన్ 30th September ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ప్లస్ 3%. మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సార్ ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ప్రైమరీ అడ్జస్ట్మెంట్ అంటే ఇన్కమ్ ఎడిషన్. ఏదైతే ఇన్కమ్ ఎడిషన్ జరిగిందో అది 90 days లోపల ఇండియాకి తెచ్చేయాలి. ఒకవేళ ఇండియాకి తాకపోతే ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్. ఆ డీమ్డ్ యాజ్ లోన్ని మనం సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటాం. ఎప్పుడైతే అది డీమ్డ్ యాజ్ లోన్ అయిందో 90 days లోపల డబ్బుల్ని ఇండియాకి తీసుకొచ్చేయాలి. 90 days లోపల డబ్బుల్ని ఇండియాకి తీసుకురాకపోతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఆ డబ్బుల్ని ఇండియాకి తీసుకొచ్చేంత వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. సార్ ఇక్కడ 5 crores ఇన్కమ్ ఎడిషన్ జరిగింది సార్. కానీ ఈ 5 crores ఇన్కమ్ ఎడిషన్ని వాడు ఇంకా ఇండియాలోకి తీసుకురాలేడు. జీవితాంతం ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేస్తారంటే జీవితాంతం ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేస్తారు. సార్ ఈ జీవితాంతం ఇంట్రెస్ట్ ఇన్కమ్ని యాడ్ చేయించుకోకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా అంటే ఆల్టర్నేటివ్ ఉంది. అర్థమవుతుందా? ఏంటా ఆల్టర్నేటివ్? సి వాట్ ఎవర్ ద ఇన్కమ్ ఎడిషన్ ఈస్ దేర్. ఇన్కమ్ అడిషన్ ఎంత ఇన్కమ్ యాడ్ చేశారు? ఇన్కమ్ ఎడిషన్ ఈస్ 5 crores. ఆ 5 crores-ని మనం ఏమంటాం? ప్రైమరీ అడ్జస్ట్మెంట్ అంటాం. ఆ ఇన్కమ్ ఎడిషన్ని ఇండియాలోకి తీసుకొచ్చేయాలి. షుడ్ బి రీపాట్రియేటెడ్ ఇన్ 90 days. రీపాట్రియేటెడ్ ఇన్ 90 days. దాన్ని మనం ఏమంటాం? సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటాం కదా. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటి? ఇండియాకి రీపాట్రియేట్ చేయాలి. ఎక్సెస్ మనీ టు బి రీపాట్రియేటెడ్ విత్ ఇన్ 90 days. ఓకే. ఎల్స్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ బి యాడెడ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ బి. సార్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ అవ్వకుండా ఏదైనా ఆప్షన్ ఉందంటే ఆప్షన్ 2 ఉంది. దే నీడ్ టు పే వన్ టైమ్ అడిషనల్ ట్యాక్స్. వన్ టైమ్ అడిషనల్ ట్యాక్స్. అడిషనల్ ట్యాక్స్ at the rate of 20.9664%. ఈ 20.9664% ఎలా వచ్చింది? బేస్ ట్యాక్స్ 18%, సర్చార్జ్ 12%, హెచ్ఈసి 4%. అర్థమవుతుందా? ఇలా 20.9664%. అంటే ఏదైతే ఎక్సెస్ మనీ ఉందో మీకు 2 ఆప్షన్స్. 90 days లోపల ఇండియాకి తెచ్చేయండి, లేకపోతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు తీసుకొచ్చేంత వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. లేకపోతే ఒకసారిగా అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయండి 20.9664%. వన్స్ మీరు అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక పే చేస్తే ఆఫ్టర్ పేమెంట్ ఇంకా నో సెకండరీ అడ్జస్ట్మెంట్, ఇంకా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది యాడ్ చేయరు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ నాట్ బి. సో మీరు వన్ టైమ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేంత వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు వన్ టైమ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారో ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ సచ్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ నాట్ బి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేశాక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇదండి ప్రాబ్లమ్. ఇది నేను ఓన్గా ఫ్రేమ్ చేసా మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలా చెప్పడానికి. బాహు లిమిటెడ్కి
బళ్ళా లిమిటెడ్లో 36% షేర్ హోల్డింగ్ ఉంది. బాహు లిమిటెడ్ ఈజ్ ఇన్ ఇండియా, బళ్ళా లిమిటెడ్ ఈజ్ ఇన్ యూఎస్ఏ. సో కెన్ వి కాల్ మనం బాహు లిమిటెడ్ని బళ్ళా లిమిటెడ్ని అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనొచ్చా? ఎందుకంటే ఒకసారి చూడండి, 2 కంపెనీస్ ఉన్నాయి. బాహు లిమిటెడ్, ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీ అండి. అండ్ దెర్ ఈస్ బళ్ళా లిమిటెడ్, ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కంపెనీ, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ యూఎస్ఏ. అయితే బాహు లిమిటెడ్కి బళ్ళా లిమిటెడ్లో ఎంత షేర్ హోల్డింగ్ ఉంది? 36% షేర్ హోల్డింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏమనొచ్చు? బాహు లిమిటెడ్ని బళ్ళా లిమిటెడ్ని ఇద్దరిని అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనొచ్చు. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ 21-22లో బాహు లిమిటెడ్ 6 crores గూడ్స్ సేల్ చేసిందంట. ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఎంత? సువో మోటో బేసిస్ 8.2 crores. అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్ సేల్ ప్రైస్ ఎంత అండి? యాక్చువల్ సేల్స్ 6 crores. ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఎంత? 8.2 crores. సో ఇప్పుడు ఎక్సెస్ మనీ ఎంత అండి? ఇక్కడ ఎక్సెస్ మనీ 2.2 crores, నథింగ్ బట్ ఇన్కమ్ ఎడిషన్. ఇన్కమ్ ఎడిషన్ ఎంత? 2.2 crores. దీన్నే మనం ప్రైమరీ అడ్జస్ట్మెంట్ కూడా అంటాం. ప్రైమరీ అడ్జస్ట్మెంట్ ఎంత? 2.2 crores. ఇప్పుడు ఈ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ అమౌంట్ని 90 days లోపల ఇండియాకి తీసుకొచ్చేయాలి. ఒకవేళ 90 days లోపల కనుక ఇండియాకి తీసుకురాకపోతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఇన్కమ్లో ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తారు. టిల్ ఎప్పుడైతే ఆ అమౌంట్ని ఇండియాకి తిరిగి తీసుకొస్తాడో అప్పటిదాకా ఇంట్రెస్ట్ ఇన్కమ్ని యాడ్ చేస్తారు. ఆర్ ఎప్పుడైతే వాడు అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో అప్పటిదాకా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేస్తారు. అర్థమవుతుందా? నాకు ఒక విషయం చెప్పండి. ప్రీవియస్ ఇయర్ 21-22, ప్రీవియస్ ఇయర్ 21-22 ఐటీఆర్ ఎప్పుడు ఫైల్ చేస్తారు? ఐటీఆర్ ఫైల్స్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ 22-23. సో అసెస్మెంట్ ఇయర్ 22-23లో ఐటీఆర్ డ్యూ డేట్ ఏంటి? ఐటీఆర్ డ్యూ డేట్ విల్ బి 30th November 2023. అర్థమవుతుందా? సో అంటే 21-22 ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి డ్యూ డేట్ 30th November 2023. 30th November 2023 నుంచి 90 days లోపల ఇండియాకి తీసుకొచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ ఎడిషన్ అసెసింగ్ ఆఫీసర్ చేస్తున్నాడా? చేయట్లా. ఇన్కమ్ ఎడిషన్ వాజ్ డన్ బై ఎస్ఎస్సి ఆన్ సువో మోటో బేసిస్. ఎప్పుడైతే ఎస్ఎస్సి తనకు తాను ఇన్కమ్ ఎడిషన్ చేశాడో ఆటోమేటిక్గా ఆ డబ్బుల్ని 90 days లోపల ఇండియాకి తీసుకురావాలి. అంతేనా? సో సారీ ఇక్కడ ఐటీఆర్ డ్యూ డేట్ 30th September 2022. అంతేగా? 21-22 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏ ఇయర్లో ఫైల్ చేస్తారు? అసెస్మెంట్ ఇయర్ 22-23. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయో ఐటీఆర్ డ్యూ డేట్ ఈస్ 30th November ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. సో అసెస్మెంట్ ఇయర్ 22-23కి 30th November అంటే 30th November 2022. సో 30th November 2022 నుంచి 90 days అంటే December 31, January 31, February 28, 90 days. సో 90 days అంటే 28th February 2023. సో 28th February 23 లోపల ఎక్సెస్ మనీని టు బి రీపాట్రియేటెడ్ టు ఇండియా. ఎక్సెస్ మనీ టు బి రీపాట్రియేటెడ్ టు. కానీ క్వశ్చన్ చదవండి, ఎప్పుడు డబ్బులు తీసుకొచ్చాడు? ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారు. బాహు లిమిటెడ్ డిసైడెడ్ టు పే వన్ టైమ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ 1st July 24. ఇక్కడ ఇన్కమ్ ఎడిషన్ ఎంత జరిగింది? 2.2 crores ఇన్కమ్ ఎడిషన్ జరిగింది. ఆ 2.2 crores ఇన్కమ్ ఎడిషన్ని ఇండియాకి తీసుకొచ్చారా? ఇండియాకి తీసుకురాలేదు. అర్థమవుతుందా? ఆ డబ్బులు అసలు ఇండియాకి తీసుకురాలేమని చెప్పి వన్ టైమ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఆ వన్ టైమ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టారు? ఆ వన్ టైమ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 1st July 2024న కట్టారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒక్కసారి ఆగండి, ఇక్కడ రేట్స్ ఒకసారి మార్చాలి. 1st April 2022, 1st April 23, 1st April 24. సో 28th February 2023 లోపల డబ్బులు ఇండియాకి తీసుకురావాలి. కానీ తీసుకొచ్చాడా?
తీసుకురాలా. ఎప్పుడైతే తీసుకురాలేదో మనం ఏం చేస్తాం, ఇన్కమ్ అడిషన్ ఎంతండి, ఇన్కమ్ అడిషన్ 2.2 crores. ఆ ఇన్కమ్ అడిషన్ 2.2 crores ఏదైతే ఉందో దట్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్ గివెన్ టు సాహు లిమిటెడ్. అండ్ దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఓకే, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ 22-23. ఇప్పుడు ఎక్సెస్ మనీ ఎంత, 2.2 crores అంతే కదా. సో 2.2 crores ఇంటూ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇండియన్ కరెన్సీలోని డినామినేట్ అయిందిగా. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ ఇండియన్ కరెన్సీలో డినామినేట్ అయ్యిందో అప్పుడు ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ యాజ్ ఆన్ 1st April ప్లస్ 3.25%. సో 1st April 2022న మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ ఎంత, 11.25% ప్లస్ 3.25%. సో ఇక్కడ ఎంత వస్తుంది, 11.25% ప్లస్ 3.25%. అర్థమవుతుందా. దీన్ని మనం నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, 30th November 2022 ఐటీఆర్ డ్యూ డేట్ నుంచి యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అర్థమవుతుందా. సో 30th November ఐటీఆర్ డ్యూ డేట్ ఏంటి, 30th November 2022. అక్కడి నుంచి 31st March వరకు అంటే ఎన్ని డేస్ వస్తాయి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో లైక్ 121 డేస్ అంతే కదా. డిసెంబర్ 31, జాన్ 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31. టోటల్ ఎన్ని డేస్, 121 డేస్ అంతేనా. సో ఇంటూ 121/365. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఇంట్రెస్ట్ ఇన్కమ్. అర్థమైందా. ఎక్సెస్ మనీ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ యాజ్ ఆన్ 1st April ప్లస్ 3.25%. ఎన్ని డేస్కి, ఐటీఆర్ డ్యూ డేట్ తర్వాత డేట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఎన్ని డేస్ అయితే ఉన్నాయో అన్ని డేస్కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది, 10,57,506.8. 10,57,506.8. ఓకే, ఇది ఏదైతే ఉందో దట్ విల్ బి యాడెడ్ టు ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 22-23. సరే 22-23 అయిపోయింది. 23-24లోనే డబ్బులు తెచ్చాడా, 23-24లో కూడా డబ్బులు తేలా. ఎప్పుడు వన్ టైం అడిషనల్ ట్యాక్స్ కడుతున్నాడు క్వశ్చన్ ప్రకారం వన్ టైం అడిషనల్ ట్యాక్స్ 1st July 2024లో కడుతున్నాడు. అంటే 24-25లో అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. సో 23-24లో డబ్బులు తెచ్చాడా, తేలా. పోనీ 23-24లో వన్ టైం అడిషనల్ ట్యాక్స్ కట్టాడా, కట్లా. సో 23-24లో కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేయాలి. అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ 23-24. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 23-24 ఎంత, ఎక్సెస్ మనీ 2.2 crores కదా. ఇంట్రెస్ట్ రేట్ 1st April 23 ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 1st April 23 ఇంట్రెస్ట్ రేట్ 12%. సో 12% ప్లస్ 3.25%. అలానే 365/365 ఇయర్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేయాలిగా. క్యాలిక్యులేట్ చేయండి. 12 ప్లస్ 3.25 అంటే 15.25. 33,55,000 వస్తుంది. సో దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ 23-24. నెక్స్ట్ 24-25లో వన్ టైం అడిషనల్ ట్యాక్స్ పే చేశాడు కదా. ఒకసారి రాద్దాం. 1st April 24 టు 31st March 25. ఆ వన్ టైం అడిషనల్ ట్యాక్స్ ఎప్పుడు పే చేశాడు, ఆన్ 1st July 24 వన్ టైం అడిషనల్ ట్యాక్స్ వాజ్ పెయిడ్. అడిషనల్ ట్యాక్స్ అంటే ఈ 3 months కూడా పే చేయలేదుగా. 1st April 24 టు 30th June 24 డబ్బులు తీసుకురాలేదుగా. సో ఈ 3 monthsకి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మనం యాడ్ చేస్తాం
1st July 24 నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేయము, ఎందుకంటే 1st July 2024న అడిషనల్ ట్యాక్స్ పే చేసేసాడు కాబట్టి. అర్థమవుతుందా? నౌ ఫర్ ప్రీవియస్ ఇయర్ 24-25, ఓకే, how much is interest income? Interest income is equal to 2.2 crores into SBI marginal cost of lending rate anta 13% as on 1st April 24. So 13% plus 3.25% into 3 months kada, ante ఎన్ని డేస్ వస్తాయి? 90 డేస్ వస్తాయి, అంతేనా? 90 డేస్ అయినా ఏప్రిల్ 31, మే 31, జూన్ 30, సారీ ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, 91 డేస్. 91/365 చూడండి. 13 ప్లస్ 3.25 ఉంటే 16.25. 8,91,301. ఓకే, అడిషనల్ ట్యాక్స్, వన్ టైం అడిషనల్ ట్యాక్స్ ఎంత? 20.9664% కదా. సో 2.2 crores ఇంటూ 20.9664% ఎంత వస్తుంది? 46,12,608. దట్ ఈస్ వన్ టైం అడిషనల్. సో అర్థమైంది కదా ఇప్పుడు మీకు సెకండరీ అడ్జస్ట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఓకే, నేను లైక్ క్యూబీ ఉందన్నమాట నాది, ఈ క్యూబీ కూడా షేర్ చేస్తాను. ఈ క్యూబీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు చేసి వెళ్ళండి ఎగ్జామ్కి. అర్థమవుతుందా? అలానే 2 కేసెస్లో సెకండరీ అడ్జస్ట్మెంట్ అప్లై అవ్వదు. అంటే ఏదైతే ఇన్కమ్ ఎడిషన్ ఉందో ఆ ఇన్కమ్ ఎడిషన్ని డీమ్డ్ లోన్గా ట్రీట్ చేయరన్నమాట. సో సెకండరీ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ అప్లికబుల్. Secondary adjustment is not applicable in 2 cases. Case 1, if primary adjustment is less than or equal to 1 crore. Primary adjustment is less than or equal to 1 crore. Okay, alani case 2, if primary adjustment is for assessment year 16-17 or earlier years. See, మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ప్రైమరీ అడ్జస్ట్మెంట్ ఎంత ఉందండి? స్టార్టింగ్లో 5 crores ఉంది, అంటే మోర్ దాన్ 1 crore కదా. ఎప్పుడైతే ప్రైమరీ అడ్జస్ట్మెంట్ మోర్ దాన్ 1 crore ఉంటుందో అప్పుడు సెకండరీ అడ్జస్ట్మెంట్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఒకవేళ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ తక్కువ అమౌంట్ ఉంది, లెస్ దాన్ 1 crore, అప్పుడు మళ్ళీ డీమ్డ్ లోన్గా ట్రీట్ చేయరు, సెకండరీ అడ్జస్ట్మెంట్. అలానే ఈ సెకండరీ అడ్జస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ అసెస్మెంట్ ఇయర్ 17-18 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకని అసెస్మెంట్ ఇయర్ 16-17 కానీ అంతకన్నా ముందు ఎర్లియర్ ఇయర్స్లో కానీ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ జరిగితే అప్పుడు సెకండరీ అడ్జస్ట్మెంట్ కాన్సెప్ట్ అనేది అప్లై అవ్వదు. అర్థమైందా? సెక్షన్ 94B వెరీ 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 వెరీ, మీరు ఎన్ని వెరీలు కావాలంటే అన్ని వెరీలు పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫినెట్గా 1 question will come in exam. Okay, definitely 1 question, 7 marks. 7 marks. Okay, డెఫినెట్గా అది కూడా క్వశ్చన్ నెంబర్ 7B. సో ప్రిపేర్ అవ్వండి. 94B ప్లీజ్, ఐ బెగ్ యూ. ఓకే, ఇది ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు, ఊరికే సరదాగా 7 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఓకే, see, for example, Haha Limited, it is Indian company. Okay, and there is Kaka Limited.
it is based in UK. Haha Limited is based in India. And like Tata Limited holds 40% shareholding in Haha Limited. ఎప్పుడైతే 40% షేర్ హోల్డింగ్ ఉంటుందో రెండింటిని మనం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్గా ట్రీట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమైంది, టాటా లిమిటెడ్ హహా లిమిటెడ్కి లోన్ ఇచ్చింది. ఎంత లోన్ ఇచ్చింది అంటే 100 crores లోన్ ఇచ్చింది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 12%. ఫర్ ఎగ్జాంపుల్ హహా లిమిటెడ్ అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎంత అంటే 30 crores. ఓకే, ఇప్పుడు హహా లిమిటెడ్ తన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి 100 crores లోన్ తీసుకుంది. ఎప్పుడైతే 100 crores లోన్ తీసుకుందో ఆ 100 crores లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అర్థమవుతుందా? ఆ ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అండి, 100 crore ఇంటూ 12%, ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ 12 crore. అర్థమవుతుందా? కానీ 12 crore రూపీస్ ఇంట్రెస్ట్ అలవ్ అవ్వదు. అర్థమవుతుందా? మాక్సిమం ఇంట్రెస్ట్ అలౌడ్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ 30% ఆఫ్ earnings before interest, tax, depreciation and amortization, whichever is lower will be allowed as deduction. Actual interest ఎంతండి, actual interest is 12 crores అంతేనా? సో actual interest is 12 crores. 30% ఆఫ్ EBI TDA, 30 crores into 30% అంటే ఎంత వస్తుంది, 9 crores. సో 9 crores or 12 crores whichever is lower అంటే ఓన్లీ 9 crores is allowed as deduction. సో ఇక్కడ ఈ కేసులో అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి ఎంత పే చేశారు, ఇంట్రెస్ట్ పెయిడ్ టు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ 12 crores. కానీ 12 crores మీరు ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేయొచ్చా? 12 crores ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేయలేరు. 12 crores-లో 9 crores అనేది అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్, రిమైనింగ్ 3 crores డిజలౌడ్ ఇన్ కరెంట్ ఇయర్, డిజలౌడ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్. కానీ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. These 3 crores can be carry forward and set off up to 8 years. Up to 8 years, 8 subsequent years within the limit. మనం లిమిట్ చెప్పుకున్నాం కదా, యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆర్ 30% ఆఫ్ EBI TDA విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఎవ్రీ ఇయర్ ఆ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ లిమిట్ లోపల దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫర్దర్ ఇయర్స్లో సెట్ ఆఫ్ చేయొచ్చు. ఎలా సెట్ ఆఫ్ చేయాలని ప్రాబ్లం చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది, నాట్ ఎన్ ఇష్యూ. Within the limit, within 30% EBI TDA limit. అర్థమవుతుందా? సో వెరీ సింపుల్. ఒక ఇండియాలో ఉన్న కంపెనీ తన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆర్ 30% ఆఫ్ EBI TDA విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హహా లిమిటెడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇట్స్ ఇండియన్ కంపెనీ. అలానే కాకా లిమిటెడ్, ఇట్స్ బేస్డ్ ఇన్ UK అండ్ బోత్ ఆర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. హహా లిమిటెడ్ ఈజ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్, కాకా లిమిటెడ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. అర్థమవుతుందా? అలానే కాకా లిమిటెడ్కి హహా లిమిటెడ్లో 40% షేర్ హోల్డింగ్ ఉంది. సో ఎప్పుడైతే 40% షేర్ హోల్డింగ్ ఉందో అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్గా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు కాకా లిమిటెడ్ డైరెక్ట్గా లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ లోన్ మీద టోటల్ ఇంట్రెస్ట్ అలవ్ అవ్వదు. మ్యాక్సిమం 30% ఆఫ్ EBI TDA విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. సో అందుకని కాకా లిమిటెడ్ డైరెక్ట్గా లోన్ ఇవ్వకుండా కాకా లిమిటెడ్ ఏం చేసింది, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఒక 40 crores ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆ 40 crores ఫిక్స్డ్ డిపాజిట్ని సెక్యూరిటీగా పెట్టుకొని హహా లిమిటెడ్కి 40 crores లోన్ ఇచ్చింది. అర్థమవుతుందా? ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా 40 crores లోన్ ఇస్తున్నా సరే, దిస్ 40 crores లోన్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్ గివెన్ బై అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. అర్థమవుతుందా? అంటే ఫారిన్లో ఒక పర్సన్ లోన్ ఇస్తున్నారు. ఎందుకు లోన్ ఇస్తున్నారు? మన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్
ఇచ్చిన సెక్యూరిటీని బేస్ చేసుకొని లోన్ ఇస్తున్నారు. ఆ కేసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా లోన్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్ గివెన్ బై అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఓన్లీ. ఈ కేసులో కూడా 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అర్థమవుతుందా? 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ కాన్సెప్ట్ ఈస్ అప్లికబుల్. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఫిక్స్డ్ డిపాజిటే కాదు, ఒకవేళ గ్యారంటీ ఇచ్చింది అంటే ఏంటి? ఇప్పుడు అహా లిమిటెడ్ కాకా లిమిటెడ్ నుంచి డైరెక్ట్గా లోన్ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ సెక్షన్ 94B అప్లై అవుతుంది. సో అందుకని కాకా లిమిటెడ్ ఏం చేసింది? బ్యాంక్ ఆఫ్ అమెరికాకి గ్యారంటీ ఇచ్చింది. ఆ గ్యారంటీని బేస్ చేసుకొని బ్యాంక్ ఆఫ్ అమెరికా హహా లిమిటెడ్కి లోన్ ఇచ్చింది. ఆ కేసులో కూడా సెక్షన్ 94B ఈస్ అప్లికబుల్. అంటే డైరెక్ట్గా అయినా అప్లై అవుతుంది, ఇండైరెక్ట్గా అయినా అప్లై అవుతుంది. డైరెక్ట్గా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి లోన్ తీసుకుంటే 94B ఈజ్ అప్లికబుల్. డైరెక్ట్గా లోన్ తీసుకోకుండా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఎవడికో సెక్యూరిటీ ఇచ్చి ఎవడికో గ్యారంటీ ఇస్తే వాడు ఇండియాలో ఉన్న కంపెనీకి లోన్ ఇస్తే దెన్ ఆల్సో అప్పుడు కూడా సెక్షన్ 94B అప్లై అవుతుంది. అర్థమైందా? సో ఒక ప్రాబ్లం చేద్దాం. మీరు ఇన్స్టిట్యూట్ వర్క్ బుక్ ఓపెన్ చేయండి. ఇల్లుస్ట్రేషన్ 6. Rosy Limited provides you the profit and loss account for financial year 23-24 and financial year 24-25. Gross profit ఇచ్చారు, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ పెయిడ్ టు ఎల్ఎన్టీ ఐఎన్సి. ఎల్ఎన్టీ ఐఎన్సి ఎవరో తెలీదు, చూద్దాము. డిప్రీసియేషన్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్. On 23rd June 23, Rosy Limited, an Indian company, borrowed 120 crores loan from L&T INC, a company incorporated in country X. So two companies ఉన్నాయండి, Rosy Limited, L&T INC. Rosy Limited ఏమో incorporated in India, L&T INC is incorporated in country X. ఎంత లోన్ ఇచ్చిందంట? 120 crores లోన్ ఇచ్చింది. That loan is repayable over a period of 4 years. This loan is guaranteed by Right Limited, a company incorporated in country Y. Right Limited holds 46% shares in Rosy Limited. So ఒక కంపెనీ ఉంది రైట్ లిమిటెడ్. ఆ రైట్ లిమిటెడ్ ఏం చేస్తుంది? రోజీ లిమిటెడ్కి రోజీ లిమిటెడ్లో ఎంత షేర్ హోల్డింగ్ ఉంది? 46% షేర్ హోల్డింగ్ ఉంది. ఇప్పుడు రైట్ లిమిటెడ్ రోజీ లిమిటెడ్కి డైరెక్ట్గా లోన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు 94B అప్లై అవుతుంది కదా. సో అందుకని డైరెక్ట్గా లోన్ ఇవ్వకుండా రైట్ లిమిటెడ్ ఏం చేస్తుంది? ఈ కేసులో రైట్ లిమిటెడ్ ఈజ్ గివింగ్ గ్యారంటీ టు L&T INC. ఆ గ్యారంటీని బేస్ చేసుకొని L&T INC రోజీ లిమిటెడ్కి లోన్ ఇచ్చింది. ఎంత వర్త్ ఆఫ్ లోన్ ఇచ్చింది? 120 crores. ఇప్పుడు ఈ లోన్ లైక్ ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ లోన్ గివెన్ బై రైట్ లిమిటెడ్. ఎప్పుడైతే ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ లోన్ గివెన్ బై రైట్ లిమిటెడ్, ఆటోమేటిక్గా సెక్షన్ 94B అప్లై అవుతుంది ఈ కేసులో. అంతేనా? క్యాలిక్యులేట్ ఇన్కమ్ అండర్ పీజీబీపీ. ఫస్ట్ 23-24కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ప్రీవియస్ ఇయర్ 23-24 అండ్ 24-25 ఫస్ట్ అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈబీఐ టీడీఏ, అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్.
ఫర్ ప్రీవియస్ ఇయర్ 23-24 అండ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 24-25. చెప్పండి. ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఎంత? 403. నెట్ ప్రాఫిట్ 403 crores అంతే కదా. రూపీస్ ఇన్ లాక్స్, ఐఎమ్ సారీ, 403 lakhs. అలానే దానికి మనం ఏం యాడ్ బ్యాక్ చేయాలి? దానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 332 lakhs. ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేస్తే మనకి ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? 403 ప్లస్ 332, ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ 732. దీనికి మనం డిప్రిసియేషన్ యాడ్ చేద్దాం. డిప్రిసియేషన్ ఎంత? ఐఎమ్ సారీ, ఫస్ట్ మనం 23-24గా చేస్తుంది. మనం ఏది తీసుకోవాలి? 557 తీసుకోవాలి. ఓకే, చూడండి, 557 lakhs ఈజ్ నెట్ ప్రాఫిట్. దానికి మనం ఏం యాడ్ చేయాలి? 271 lakhs. సో ఎప్పుడైతే 271 lakhs యాడ్ చేసామో మనకి ఎంత వస్తుంది? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ 557 ప్లస్ 271, 828 lakhs. దీనికి మనం డిప్రిసియేషన్ యాడ్ చేద్దాం. డిప్రిసియేషన్ ఎంత? 250 lakhs. ఆ డిప్రిసియేషన్ యాడ్ చేస్తే మనకి ఎర్నింగ్స్ బిఫోర్ డిప్రిసియేషన్ ట్యాక్స్ వస్తుంది. ఎంత? 828 ప్లస్ 250, 1078 lakhs. నెక్స్ట్ దీనికి మనం ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంతండి? ఇంట్రెస్ట్ పెయిడ్ టు ఎల్ఎన్టీ 562 lakhs. అది యాడ్ చేస్తే మనకి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎంత? 1640 lakhs వస్తుంది. ఓకేనా? 23-24, యా, చూడండి, ఈబీఐ టీడీఐ ఇస్ 1640 lakhs. బాగానే ఉంది. 24-25 కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుందామా? 403 lakhs ప్లస్ 332 lakhs. 403 lakhs ప్లస్ 332 lakhs. టోటల్ ఎంత వస్తుంది? 735 lakhs. అలానే డిప్రిసియేషన్ ఎంత? 254 lakhs. డిప్రిసియేషన్ యాడ్ చేస్తే ఎర్నింగ్స్ బిఫోర్ డిప్రిసియేషన్ ట్యాక్స్ ఎంత? 989 lakhs. దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత? 389 lakhs. ఇప్పుడు చెప్పండి, 989 ప్లస్ 389 ఎంత? 1378. అంతేనా? 24-25కి ఈబీఐ టీడీఏ చెక్ చేయండి. 1378 కరెక్ట్గానే వచ్చింది. సో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ప్రీవియస్ ఇయర్ 23-24 ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఎంత అలౌ అవుతుంది? యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్, actual interest expenditure or 30% of EBI TDA whichever is earnings before tax, depreciation and amortization whichever is low. Actual interest expenditure enta? 562 lakhs or 30% of EBI TDA అంటే 1640 lakhs into 30% whichever is lower. అంటే 562 lakhs or క్యాలిక్యులేట్ చేయండి. 1640 into 30%, 492 lakhs. Whichever is lower అంటే 492 lakhs is allowed. అంటే యాక్చువల్గా ఇంట్రెస్ట్ పెయిడ్ ఎంతండి? ఇంట్రెస్ట్ పెయిడ్ వచ్చేసి
562 lakhs. కానీ 562 lakhs అలౌ అవుతుందా? 562 lakhsలో ఓన్లీ 492 lakhs ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. $70 lakhs. Balance ఎంత ఉంది? 70 lakhs. Whatever balance 70 lakhs is there, that will be carried forward and set off in next 8 years. That will be carried forward and చూడండి, ఇంట్రెస్ట్ టు బి డిజలౌడ్ ఎంత డిజలవ్ అయింది? 70 lakhs డిజలవ్ అయింది. మనకి అంతే వచ్చిందిగా. నౌ 24-25 చెక్ చేద్దామా? ఫర్ ప్రీవియస్ ఇయర్ 24-25 ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అలౌడ్. ఫార్ములా ఏంటి? యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆర్ 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ విచ్ ఎవర్ ఈస్ లోవర్. యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎంతండి? 24-25లో యాక్చువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 389 lakhs. అంతేనా? 389 lakhs ఆర్ earnings before interest, tax, depreciation and amortization 1378 lakhs. 1378 lakhs into 30% whichever is lower. అంటే 389 lakhs or 1378 into 30% ఎంత వస్తుంది? 413.4 lakhs whichever is lower. అంటే ఏంటి? For 24-25 389 lakhs will be allowed. కానీ బ్రాడ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ ఎంత? బ్రాడ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ 70 lakhs ఉందిగా. టోటల్ 70 lakhs అలవ్ అవుతుందా? మాక్సిమం ఎంత? 413.4 lakhs కదండి. సో బ్రాడ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ ఈస్ 70 lakhs. దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టండి. డిఫరెన్స్ అంటే మాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత క్లెయిమ్ చేయొచ్చు? మాక్సిమం ఇంట్రెస్ట్ అలౌడ్ ఈజ్ ఈక్వల్ టు maximum interest allowed is equal to 413.4 lakhs. సో ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఎంత అలవ్ అవుతుందండి? ఎక్సెస్ ఇంట్రెస్ట్ can be claimed from brought forward previous year 23-24 interest. ఎంత క్లెయిమ్ చేయొచ్చు మనం ఎక్సెస్ ఇంట్రెస్ట్? 413.4 lakhs మైనస్ 389 lakhs. అంటే ఎంత క్లెయిమ్ చేయొచ్చు మనం? ఎంత క్లెయిమ్ చేయొచ్చు చూడండి. మైనస్ 389 24.4 lakhs. అంటే మీరు ఇక్కడ క్రిస్ప్గా అబ్జర్వ్ చేస్తే బ్రాడ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ 70 lakhs. ఆ 70 lakhsలో 24.4 lakhs యూ కెన్ సెట్ ఆఫ్ ఇన్ 24-25. బ్యాలెన్స్ ఎంత ఉంది? 70 మైనస్ 24.45 45.6 lakhs. దిస్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ 7 years. అంతేగా. ఇది 23-24కి సంబంధించింది. 23-24ది 24-25 1 year ఆల్రెడీ క్లెయిమ్ చేస్తాం కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 45.6 lakhs నెక్స్ట్ 7 yearsకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఇన్ 24-25 allowed in 24-25 is equal to 24-25కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయొచ్చు ప్లస్ అడిషనల్గా 24.4 lakhs క్లెయిమ్ చేయొచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఈస్ 413.4 lakhs. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. టోటల్ ఇంట్రెస్ట్ అలౌడ్ ఈస్ 413.4 lakhs. అలానే ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది?
24.4 lakhs కూడా క్లెయిమ్ చేయొచ్చు. బ్యాలెన్స్ 45.6 lakhs ఉంది కదా, దట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ 7 సబ్సిక్వెంట్ ఇయర్స్. అర్థమవుతుందా? సో మీకు అర్థమైంది కదా ఎలా క్యాలిక్యులేట్ చేసామో సెక్షన్ 94B ఇంట్రెస్ట్. చాలా సింపుల్ అండి. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి పే చేసిన టోటల్ ఇంట్రెస్ట్ అలవ్ అవ్వదు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ విల్ బి డిసలౌడ్. అర్థమవుతుందా? అలానే అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ నుంచి అలౌడ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అయితే అలవ్ అయిందో ఆ ఇంట్రెస్ట్ని రెడ్యూస్ చేసి డిప్రిసియేషన్ కూడా రెడ్యూస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పీజీబీపీ ఇన్కమ్ వస్తుంది. అర్థమైందా? ఇందాక మనము నెట్ ప్రాఫిట్ని తీసుకొని ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేసాం, ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేసాం, డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేసాం. అన్ని యాడ్ బ్యాక్ చేస్తే మనకేమొచ్చింది? అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. ఆ ఈబీఐ టీడీఓలో నుంచి టోటల్ ఇంట్రెస్ట్ కాదు, ఎంత ఇంట్రెస్ట్ అయితే అలవ్ అవుతుందో ఆ అలౌడ్ ఇంట్రెస్ట్ వరకు మీరు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలి. అలానే డిప్రిసియేషన్ ఎంతైతే అలవ్ అవుతుందో ఆ అలౌడ్ డిప్రిసియేషన్ రెడ్యూస్ చేస్తే యూ విల్ గెట్ పీజీబీపీ ఇన్కమ్. అర్థమవుతుందా? సేమ్ ఇప్పుడు మనం ఇల్లుస్ట్రేషన్ 6 సాల్వ్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇల్లుస్ట్రేషన్ 7 అనమాట. ఇల్లుస్ట్రేషన్ 7 మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. డౌట్ వస్తే నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, నా వాట్సాప్ నెంబర్ ఉంది. ఓకే, మీరు ఎందులోనైనా నన్ను డౌట్ అడగచ్చు. మీకు ఇల్లుస్ట్రేషన్ 6 అర్థమైతే ఈజీగా ఇల్లుస్ట్రేషన్ 7 కూడా అర్థమవుతుంది. ఆఫ్టర్ డూయింగ్ ఇల్లుస్ట్రేషన్ 6 ప్లీజ్ డూ ఇల్లుస్ట్రేషన్ 7. ఆ ఇల్లుస్ట్రేషన్ 7లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్. ఓకే, ఇంకొక పాయింట్ ఉందండి, ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ 94B దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఇండివిజువల్స్. నాట్ అప్లికబుల్ టు ఇండివిజువల్స్ ఆర్ హెచ్యుఎఫ్. సార్ మరి సెక్షన్ 94B ఎవరికి అప్లై అవుతుంది? సెక్షన్ 94B ఈస్ అప్లికబుల్ టు ఇండియన్ కంపెనీస్ ఆర్ PE of foreign company in India. PE of foreign company in India. అలానే సెక్షన్ 94B is not applicable. Section 94B not applicable if loan is taken from banking or insurance company అలానే if loan is taken from finance company located in ఎనీ IFSC ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్. అంటే మీరు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు, కానీ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ మెయిన్ బిజినెస్సే బ్యాంకింగ్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్. దాని మెయిన్ బిజినెస్సే బ్యాంకింగ్ అయినప్పుడు దాని నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో లోన్ ఇస్తారు కాబట్టి ఆ కేసులో సెక్షన్ 94B అప్లై అవ్వదు. సింపుల్. మీరు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి లోన్ తీసుకుంటూ ఆ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ బ్యాంకింగ్ బిజినెస్లో కానీ ఇన్సూరెన్స్ బిజినెస్లో కానీ ఉంటే సెక్షన్ 94B ఈస్ నాట్ అప్లికబుల్. అలానే మీరు లోన్ ఎనీ ఫైనాన్స్ కంపెనీ లొకేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్, ఆ ఐఎఫ్ఎస్సిలో ఉన్న ఫినాన్స్ కంపెనీ నుంచి కనుక మీరు లోన్ తీసుకుంటే అప్పుడు కూడా సెక్షన్ 94B అప్లై అవ్వదు. అర్థమవుతుందా? అలానే ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, సెక్షన్ 94B ఈస్ అప్లికబుల్ ఓన్లీ if interest expense to associated enterprise is
మోర్ దాన్ 1 crore ఇన్ ప్రీవియస్ ఇయర్. అంటే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి మీరు ఇంట్రెస్ట్ 1 crore కన్నా ఎక్కువ పే చేస్తే ఒక ప్రీవియస్ ఇయర్లో, దెన్ ఓన్లీ సెక్షన్ 94B అప్లై అవుతుంది. మీరు పే చేసే ఇంట్రెస్ట్ కనుక లెస్ దాన్ 1 crore ఉంటే దెన్ సెక్షన్ 94B ఈస్ నాట్ అర్థమవుతుందా? ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఇల్లస్ట్రేషన్ 4 వర్క్ బుక్లో ఈ ప్రాబ్లం చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ చేసేసినట్లే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్కి రిలేటెడ్. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఆర్బిట్రాన్ లిమిటెడ్, an Indian company, receives technical advisory services from its German subsidiary Technova GmbH for a consideration of 85,000 euros per year. సో ఆర్బిట్రాన్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఆర్బిట్రాన్ లిమిటెడ్, దిస్ ఈస్ బేసికల్లీ ఇండియన్ కంపెనీ. దీనికి ఒక సబ్సిడరీ ఉందట, సబ్సిడరీ. ఆ సబ్సిడరీ నేమ్ ఏంటి? టెక్నోవా GmbH, అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ జర్మనీ. ఎప్పుడైతే సబ్సిడరీ అవుతుందో ఈ రెండింటిని మనం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్గా ట్రీట్ చేస్తాంగా. అయితే ఆర్బిట్రాన్ లిమిటెడ్ టెక్నోవాకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ ఛార్జెస్ ఎంత బిల్ చేసింది? సర్వీస్ ఛార్జెస్ బిల్డ్ సర్వీస్ ఛార్జెస్ ఆర్ 85,000 euros per year. 85,000 euros. In similar transactions with unrelated parties in India, Technova charges 1 lakh euros per year. Arbitron reports a net profit of 78 lakhs before arm's length price adjustment. Assume exchange rate is 65 rupees per euro. Compute taxable income in case of Arbitron Limited in following cases. Case 1, 1 lakh euros is arm length price. Case 2, 50,000 is arm length price. సో ఈ సర్వీస్ ఛార్జెస్ అనేది ఫస్ట్ ఇన్కమా ఎక్స్పెండిచరా? ఈ సర్వీస్ ఛార్జెస్ అనేది ఎక్స్పెన్స్. అర్థమవుతుందా? కేస్ 1 సాల్వ్ చేద్దాం. కేస్ 1లో ఆర్మ్ లెంగ్త్ ప్రైస్ ఎంత? 1 lakh euros. ఒక విషయం చెప్పండి, యాక్చువల్ ఏమో 85,000 euros, ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఏమో 1 lakh euros. ఒకవేళ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ని కన్సిడర్ చేసామనుకోండి, ఇఫ్ కన్సిడర్డ్, అప్పుడు ఎక్స్పెండిచర్ పెరుగుతుందిగా. ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ పెరిగిందో నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది, నెట్ ప్రాఫిట్ తగ్గిందో ట్యాక్స్ తగ్గుతుంది. మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ వల్ల ఇన్కమ్ పెరిగితే అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు. నేను ఫస్ట్ మెథడ్ కప్ మెథడ్ చెప్పాను, మీకు గుర్తుంటే. ఒకసారి చూడండి కప్ మెథడ్. ఇక్కడ చూడండి, ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, డ్యూ టు ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్, ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ లాస్ డిక్రీజెస్ దెన్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్. కానీ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ వల్ల ఇన్కమ్ తగ్గిన, లాస్ పెరిగిన ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్. అంతేనా? ఇక్కడ మనకి ఇన్కమా ఎక్స్పెండిచరా? సర్వీస్ ఛార్జెస్ అనేది ఇన్కమ్ కాదు, సర్వీస్ ఛార్జెస్ అనేది ఎక్స్పెండిచర్, అంతే కదా. సర్వీస్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు 85,000 euros పే చేసాం, కానీ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఎంత పే చేయాలి? 1 lakh euros పే చేయాలి. నేను కనుక 1 lakh euros పే చేస్తే నా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందిగా. ఇఫ్ ఐ పే 1 lakh euros దెన్ మై ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే నా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందో
నా నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది, నా ట్యాక్స్ కూడా తగ్గుతుంది. నెట్ ప్రాఫిట్ తగ్గడం అంటే నథింగ్ బట్ ఇన్కమ్ తగ్గడం కదా. అంటే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ తీసుకోవడం వల్ల నా ఇన్కమ్ కనుక డిక్రీజ్ అయితే అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయా? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్. అర్థమవుతుందా? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్. అర్థమైందా? నాట్ అప్లికబుల్. కేస్ 2. కేస్ 2 ప్రకారం ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఎక్స్పెన్స్ ఎంత? 50,000 euros. కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత? యాక్చువల్ ఎక్స్పెండిచర్ వచ్చి 85,000 euros. 85,000. అంటే ఇక్కడ కావాలని ఫెయిర్గా అయితే ఎంత పే చేయాలి? 50,000 euros పే చేయాలి. కానీ కావాలని ఎంత పే చేస్తున్నాడు? 85,000 euros పే చేస్తున్నాడు. అంటే కావాలని ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఎంత పే చేస్తున్నాడు? ఎక్సెస్ ఎక్స్పెండిచర్ పెయిడ్ ఈస్ 35,000 euros. సో అంటే వీడు కావాలని ఎక్స్పెండిచర్ పెంచుతున్నాడు కదా ఇంటెన్షనల్గా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ 35,000 euros విల్ బి యాడెడ్ టు ఇన్కమ్ ఆఫ్ ఎస్పి. దట్ 35,000 euros విల్ బి యాడెడ్ టు ఆఫ్. చాలా సింపుల్ అండి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై చేయడం వల్ల మీ ఇన్కమ్ పెరుగుతుందంటే ఓకే. కానీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై చేయడం వల్ల, ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ అప్లై చేయడం వల్ల మీ ఇన్కమ్ తగ్గితే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు. అర్థమవుతుందా? ఈ కేసులో ఖర్చు 85,000 అయింది. కానీ ఫెయిర్గా ఎంత ఖర్చు పెట్టాలి? 1 lakh ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 1 lakh ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తే మన ఇన్కమ్ తగ్గుతుందిగా. మన ఇన్కమ్ తగ్గితే ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గితే ట్యాక్స్ కూడా తగ్గుతుంది. ట్యాక్స్ తగ్గడం అనేది నాట్ ఫేవరబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎప్పుడైతే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ వల్ల మీ ఇన్కమ్ తగ్గుతుందో అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు. అర్థమవుతుందా? అలానే కేస్ 2లో మీ ఖర్చు ఎంత పెట్టారు? నిజంగా 50,000, 85,000 నిజంగా ఖర్చు పెట్టారు. కానీ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ఫెయిర్గా ఎంత ఖర్చు పెట్టాలి? 50,000. అంటే 50,000 ఖర్చు పెట్టాల్సిన చోట మీరు కావాలని ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా. ఎందుకు కావాలని ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? మీరు ఎక్కువ ఖర్చు పెడితే ప్రాఫిట్ తగ్గుతుందని కావాలని ఎక్కువ ఖర్చు పెడతారు. సో ఈ కేసులో మనం ఏం చేస్తాం? ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ విల్ బి టేకెన్. అర్థమవుతుందా? ఈ కేసులో ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ తీసుకున్నారో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ పెయిడ్ని ఇన్కమ్గా యాడ్ చేస్తాము. అర్థమైందా? ఇక్కడ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ని తీసుకుంటే మన ఇన్కమ్ పెరిగింది. ఎప్పుడైతే మన ఇన్కమ్ పెరుగుతుందో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్. అర్థమైందా? ఇక్కడ కనుక మీరు ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ 1 lakh rupees కనుక మీరు తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ తీసుకోవడం వల్ల ఇన్కమ్ తగ్గిందో ఆ కేసులో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్. కానీ ఇక్కడ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ తీసుకోవడం వల్ల మీ ఇన్కమ్ పెరిగింది కదా. ఎక్స్పెండిచర్ 50,000 అనుకుందాం, 85,000 కాదు. అంటే ఎక్స్ట్రా 35,000 ఎక్స్పెండిచర్ని అలౌ చేయట్లేదు కదా. ఎప్పుడైతే మీరు 50,000 ఎక్స్పెండిచర్ తీసుకున్నారో మీ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఎక్స్పెండిచర్ తగ్గితే ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్. అర్థమవుతుందా? సో వెరీ సింపుల్. ఇక్కడ వీడు చూడండి, 1 lakh euros, 50,000 euros. వాటిల్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేశాడు. 55,25,000, 55,25,000. యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత? 65 lakhs, 32,50,000. ఒకవేళ మీరు ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ కన్సిడర్ చేస్తే కేస్ 1లో లాస్ వస్తుంది. లాస్ వస్తే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయా? అప్లై అవ్వవు. అందుకని 78 lakhs తీసుకున్నాం. అడ్జస్ట్మెంట్ ఏం చేయాల? అడ్జస్ట్మెంట్ ఈస్ 0. కానీ కేస్ 2లో ప్రాఫిట్ ఎంత వస్తుంది? 22,75,000. అంటే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ తీసుకోవడం వల్ల మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్. అర్థమైందా? సో అందుకని ఆ 22,75,000ని మనం యాడ్ చేసాం. 1,75,000 విల్ బి ట్రీటెడ్ యాజ్ టాక్సబుల్ ఇన్కమ్. సో దట్స్ ఇట్ అండి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నా క్యూబీ కూడా షేర్ చేస్తాను మీతో.
నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. నాది క్యూబీ ఉందన్నమాట ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్. ఈ క్యూబీ గూడా షేర్ జేస్తాను. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మీరు చేయండి. క్యూబీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మీరు చేయండి. ఇన్‌స్టిట్యూట్ వర్క్ బుక్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ జేశాను. ఎంక్యూపీస్ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సరిపోతుంది. ఇన్ని జేసి మీరు ఎగ్జామ్‌కెళ్తే మోర్ దాన్ సఫిషియంట్. అర్థమవుతుందా? థాంక్ యూ వెరీ మచ్. అలానే ఈ ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చెప్పాను తెలుగులో. మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినెట్‌గా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్‌కి ఈ వీడియో యూజ్ అవ్వాలి. ఓకే. థాంక్ యూ.